ప్రజల ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను. స్వామివారి గురించి భక్తుడు ఎంత ఆవేదనతో, ఎంత భక్తితో వస్తాడో, ఎంత భక్తితో ఇంటికి వెళతాడో స్వామిని ప్రార్థించుకొని, అలా వెళ్ళినటువంటి భక్తుడికి ఎదురైనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు మానసిక క్షోభతో ప్రతి భక్తుడు ఉన్నాడు. ప్రతి కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మానసిక వ్యధతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ లడ్డులో జంతు కొవ్వు ఉందని తెలిసినాక ఇది నిజమా? సరే, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు? ఆ రిపోర్ట్ను బట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు జంతువుల కొవ్వు ఉంది అని అంటారు. లోకేష్ గారు అంటారు జంతువుల కొవ్వు పూర్తిగా అందులో ఉంది అని నిర్ధారణ అయింది అంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు జంతువుల కొవ్వు ఉన్నట్లుగా అనుమానం ఉంది అని అంటారు. ఇక్కడికిక్కడే డిఫరెన్స్. అంటే జంతువుల కొవ్వు ఉన్నట్ట, అనుమానం ఏంటి? అనుమానం అంటే పూర్తిగా నమ్మాలా వద్దా తెలియని పరిస్థితులు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. బీజేపీ వారైతే ఇంతవరకు దీనిపైన స్టేట్మెంటే ఇవ్వలే. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపు అయితే జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీ అంటుంది. ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే ఇందులో ఇది సింథటిక్ గీ అని, ఇందులో జంతువుల కొవ్వు లేదు, 10% లోపే ఉంటే దానిని కనిపెట్టడం ల్యాబ్ టెస్ట్ల ద్వారా అసాధ్యం. జంతువుల కొవ్వు లేదు కానీ అది గీ కాదు, నెయ్యి కాదు, ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు, సింథటిక్ గీ అని కొత్తగా చెప్తున్నారు. ఈ సింథటిక్ గీ ఏంటో, ఇది తయారు చేయటానికంట ఎసిటిక్ యాసిడ్స్ అండ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్స్, బీటా కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లేవర్స్, సువాసనల కోసం ఫేక్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్. అండ్ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్కి వాడే ఇవి కూడా వాడుతున్నారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ గీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది గీ కాదు అని అంటున్నారు. సింథటిక్ గీ అంట, పాముల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ గీ అంట. ఈ గీని వాడుతున్నారంట. సరే, ఇది నిజమా అబద్ధమా పని మన వరకు మనం పరిశీలిస్తే, భక్తుడిగా మళ్ళీ నేను వస్తున్నా, ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తే, ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేస్తాం. ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేయాలంటే ఆవు పాలను మరిగించాలి, తోడు పెట్టాలి, పెరుగు చెయ్యాలి, పెరుగుని చిలకాలి, మజ్జిగ చేస్తూ చిలికితే వచ్చినటువంటి వెన్నను కరిగించి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇది యశోదమ్మ కృష్ణ పరమాత్ముడికి ఆవు పాల ద్వారా చిలికినటువంటి వెన్న నెయ్యిని కృష్ణ పరమాత్ముడికి పెట్టారు. ఈ నెయ్యి ఖరీదు ఎంతో తెలుసండి? ఈ రోజుల్లో అయితే గ్రామ స్థాయిలో అయితే 2500 నుంచి 3000 రూపాయలు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇదంతా కష్టం కాబట్టి కొంత మెకానికల్గా కూడా కొంత టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు. ఎలాగా? ఆవు పాలను సేకరించి అందులో నుంచి ఫ్యాట్స్ని సపరేట్ చేసి వెన్నని బయటకు తీసి అందులో నుంచి నెయ్యి తయారు చేసి, అంటే ఇప్పుడు విజయ డైరీ మిల్క్ వారు వీళ్ళందరూ కూడా నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. దాని విలువ ఎంతో తెలుసా? మినిమం 1200 నుంచి 1500 రూపీస్. మరి మార్చ్ నెల 2019 సంవత్సరం ఒక టెండరు గవర్నమెంట్ నాటి ప్రభుత్వం ఇచ్చింది. అందులో 319 రూపాయలకి L1 ఇచ్చారు. L1 అంటే అర్థం ఏంటంటే ఎవరైతే తక్కువ రేటుకి నెయ్యి అమ్ముతారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం. అంటే 319 రూపాయలకి కేజీ నెయ్యి.
నమ్మసాధ్యమా? ఇది నిజమా? 319 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా? 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసి ఒక రోజుకి నెయ్యి ఎంత అవసరం ఉంటుందంటే 15,000 నుంచి 18,000 కేజీల వరకు అవసరం ఉంటుంది. ఈ రకంగా ఈ నెయ్యిని సేకరించి లడ్లు తయారు చేశారంట. ఈ లడ్లలో ఇలాంటి అవశేషాలన్నీ కూడా ఉన్నాయంట. ఒక భక్తుడిగా స్వామివారి వద్దకు వెళ్ళి వారి పాదాలను సందర్శించి ఎంతో భక్తితో తిరిగి వచ్చి ఆ లడ్డూను ఎంతో పవిత్రమైనదిగా స్వీకరిస్తున్న సందర్భంలో ఆ లడ్డూలు ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తుడికి ఈ లడ్డూలో నేను జంతువుల కొవ్వు లేకపోతే సింథటిక్ గీతో నేను తింటున్నాను ఈ లడ్డూ అన్నది ఎంత బాధను కలిగిస్తుంది, ఎంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఒక హిందువుగా ఇవన్నీ జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాధేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో దీన్ని ఎవరిని అనాలి? ప్రభుత్వాలనా? ఎవరి గురించి మాట్లాడాలి? దీనిపైన ఎవరిని మనం పాయింట్ బ్లాంక్గా మాట్లాడాలి? నాకు అనిపిస్తుంది తిరుపతిని 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఆక్రమించుకొని 200 ఏళ్ళు కైవసం చేసుకున్న బ్రిటిష్ వారు కూడా తిరుపతిని తాకలేదు. బోర్డు ఏర్పాటు చేసింది కూడా బ్రిటిష్ వాడు. అంత పవిత్రమైన స్థలంగా ఇది ప్రపంచ చరిత్రగాంచినటువంటి దేవాలయం. ఏడాదికి 5 కోట్ల మంది భక్తులు విచ్చేసినటువంటి దేవాలయం. ఒకే ద్వారం, వెళ్లే ద్వారం, వచ్చే ద్వారం ఒకటే. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయంలో ప్రసాదానికి సంబంధించి 2019 నుంచి 24 వరకే మాట్లాడుతూ చెబుతున్నారు. మరి అంతకుముందు ఎప్పుడు జరగలేదా? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం వల్ల ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రారంభమైనాయి? అసలు టీటీడీ ఏం చేస్తుంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.